హాయ్ గాయ్స్, నేను ఇవాళ చికెన్ తో కొత్త రెసిపీ అయితే తయారు చేసి చూపిస్తున్నాను. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. దానికోసం నేను హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, నిమ్మకాయ వేసేసి దీన్ని శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట. అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ కారం. నేను ఇంట్లో మసాలా పేస్ట్ అయితే తయారు చేసుకుంటాను కదా, ఆ మసాలా పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకుని ఇదంతా దీనికి పట్టేలాగా కలుపుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. ఇది ఈ విధంగా కలిపేసుకుందాం. ముక్కలు అయితే బిర్యానీ ముక్కలాగా కొట్టించుకోకూడదు. చిన్న చిన్నగా మన కర్రీకి ఎలా కొట్టించుకుంటామో అదే విధంగా కొట్టించుకోవాలన్నమాట. దీన్ని ఒక 2 అవర్స్ అయితే కనుక ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకుంటే ముక్క చాలా బాగుంటది, టేస్ట్ కూడా ఉంటది అనమాట. 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాము. 2 అవర్స్ మ్యారినేట్ అయితే చేసేసుకున్నాం కదా. తర్వాత ఒక 2 స్పూన్స్ కర్డ్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని మళ్ళీ శుభ్రంగా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని మళ్ళీ మనం నాననివ్వాలి. మ్యారినేట్ చేసుకుంటే ఈసారి ఫ్రిడ్జ్ లో పెట్టుకోకర్లేదు, బయట పెట్టుకుంటే సరిపోతుంది. చికెన్ ఫ్రైకి నేను కడాయి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఫ్రై ఎప్పుడు కూడా కడాయిలోనే చేసుకోవాలి, గిన్నెలో చేసుకోకూడదు. 2 గరిటెలు ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వు, ఒక అంగుళం దాల్చిన చెక్క, 4 లవంగాయలు వేసుకున్నాం. ఫ్రై అయిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను నేను. ఇందులో ఒక హాఫ్ స్పూన్ అయితే నేను సాల్ట్ వేసుకుంటున్నాము. ఆల్రెడీ మనము చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు ఆల్రెడీ వేసాం కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత చూసి కొంచెం ఏమన్నా పడితే అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ అయితే మగ్గిపోయింది. సో అందులో ఒక 2 మీడియం టమాటాను తీసుకుని ఇలా ప్యూరీ లాగా చేసుకుని అది కూడా ఇందులో వేసుకోవాలి. చూసుకున్నాము, టమాటా ప్యూరీ అన్నది ఈ విధంగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కడిగిన పుదీనా ఒక గుప్పెడు వేసుకోవాలి. వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అందులో కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాం. దీన్ని మూత పెట్టి మగ్గబెట్టుకున్నాం. సరే, ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూసుకున్నాం. ఇంకొంచెం అయితే మగ్గాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నాం. ఇప్పుడు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాం. చూసుకుందాం. ఫ్రై అయితే బాగా ఇదైపోయింది. ఇలా గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది మనకి రైస్ లో కలుపుకోవడానికి. ఇప్పుడైతే నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. పైనుంచి సన్నగా తురుముకున్న కొత్తిమీర, క్రష్ చేసుకున్న కొంచెం కసూరి మేతి వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకుని ఇది కొత్తిమీర అంతా కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను రైస్ కోసమని ఎసరు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను కదా, దానికి ఈ గ్లాస్ లో 2 గ్లాసెస్ రైస్ వేసుకుంటున్నాను. దానికి 3.5 గ్లాసెస్ వాటర్ కనుక మనం బాయిల్ చేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. 3.5 దీన్ని ఎసరు పెట్టేసుకుందాం అనమాట. పొయ్యి మీద పెట్టేసుకుని ఎసరు అయితే కాగబెట్టేసుకున్నాం. బిర్యానీకి రైస్ కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాం. కొంచెం నానితే బాగా అవుతాయి అనమాట. 2 గ్లాసెస్ రైస్, దీన్ని కూడా కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను. గ్యాస్ వెలిగించుకుని వాటర్ అయితే కాగబెట్టేసుకుందాం. వాటర్ కాగే లోపల ముందు ఇంకొక గిన్నె పెట్టుకుని ఆనియన్స్ అవన్నీ కూడా లోపు బిర్యానీకి హోల్ గరం మసాలా ఇవన్నీ కూడా మగ్గబెట్టుకున్నాము. అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ అయితే ఆన్ చేసేసుకుంటున్నాను. అందులో ఒక గరిట ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక గరిట ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీ. నేను స్మాల్ స్పూన్ తో వేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ వేస్తున్నాను. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ అయితే సరిపోతుంది.
ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. నేను బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, అనాస్ పువ్వు, లవంగాయలు, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత ఆనియన్స్, ఒక మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట. కొంచెం ఫ్రై అవనిద్దాం. ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. అందులో ఒక స్పూను గరం మసాలా, ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి వేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. వీటిని ఇందులో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పక్కన అలా బబుల్స్ వచ్చిన తర్వాత ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం గుప్పుడు పుదీనా కూడా కడిగేసి ఇందులో వేసుకొని, ఆల్రెడీ మనము ఇవి కడిగి నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది రైస్ అన్నది. కొంచెం ఎసరు ఉన్నప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత లో ఫ్లేమ్ లో బాగా లోలో పెట్టేసి మగ్గ పెట్టేసుకుందాం. ఒకసారి చూసుకుందాము. రైస్ అన్నది తడి అన్నది లేకుండా ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం కలిపేసుకొని దీన్ని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకుని పైనుంచి కొంచెం తురుముకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసుకుని మూత పెట్టేస్తే ఇది కూడా మగ్గిపోతుంది. దాన్ని ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక గాజు బౌల్ తీసుకొని అందులో కింద చికెన్ కర్రీ, ఈ ఫ్రైని ఈ గిన్నె క్వాంటిటీకి సరిపడా అంతా ఈ విధంగా పెట్టుకోవాలి. మనం వండుకున్న బిర్యానీ ఉంది కదా, వైట్ రైస్ బిర్యానీ, దాన్ని ఈ విధంగా పెట్టుకొని కొంచెం నొక్కోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని ఇలా వేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే ఎగ్ కూడా ఒకటి బాయిల్ చేసుకొని అది కూడా వేసుకోవచ్చు. గుమగుమలాడే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇలా ఆనియన్ అండ్ లెమన్ తో సర్వ్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.